వెల్కమ్ టు ది లియో. వెలిగొండ ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి ఆర్భాట ప్రచారమే తప్ప అక్కడ ప్రాజెక్టు పనులు ఏవి కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి వెలిగొండ ప్రాజెక్టు వల్ల దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల వరకు కూడా సాగునీరు అందించే అవకాశం, అలాగే అక్కడ ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ప్రకాశం అలాగే నెల్లూరుతో పాటు ఉమ్మడి కడప జిల్లా, ఈ 3 జిల్లాలకు అత్యంత ఉపయోగపడే ప్రాజెక్టు ఈ వెలిగొండ ప్రాజెక్టు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీశైలం వరద జలాలను సీమకు తరలించి సీమను పచ్చని సీమగా మార్చాలి, 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. వాస్తవానికి ప్రాజెక్టు కూడా భారీ ప్రాజెక్టే, చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు. దీనికి ఏం చేయాలి? దీనికి చేయాల్సిన పనులు ఏంటంటే శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్ వరకు కూడా నల్లమల్ల ఫారెస్ట్లో 2 టన్నెల్స్ వేయాలి. అంటే ఫారెస్ట్ అడుగు భాగంలో భూగర్భంలో 2 టన్నెల్స్ను వేయాలి, 2 గొట్టాలు వేయాలి. ఆ పనులే అతిపెద్ద పనులు. వాస్తవానికి మొదటి టన్నెల్ అనేది ఎప్పుడో పూర్తయింది, దాదాపు దాని లైనింగ్ పనులతో సహా పూర్తిగా వాడటానికి సిద్ధంగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2వ టన్నెల్లో కొంత భాగాన్ని మాత్రమే తవ్వడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆ టన్నెల్ను పూర్తి చేయటమే కాకుండా పునరావాసం పూర్తి చేసి కాలువలు కూడా తవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేక కేవలం 2వ టన్నెల్లో కొంత భాగాన్ని మాత్రమే తవ్వాడు. దానికి కూడా లైనింగ్ పనులు పూర్తి చేయలేదు. చేయకుండానే ఇక టన్నెల్స్ పూర్తయినాయి అని చెప్పి ఆ రెండింటిని జాతికి అంకితం చేశాడు. వాస్తవానికి ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలంటే కనీసం మనం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టులో కనీసం 1 లక్ష ఎకరాలకైనా ముందు నీళ్ళు ఇవ్వగలిగితే అప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తయినట్టుగా మనం అంచనా వేయచ్చు. మిగిలిన వాటికి తర్వాత నీళ్లు క్రమంగా పెరుగుతాయని మనం అంచనా వేయచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పటికీ, శ్రీశైలం జలాశయంలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని నల్లమల్ల సాగర్కు తీసుకొచ్చే అవకాశమే లేదు. ఎందుకు అంటే ముఖ్యంగా అక్కడ పునరావాస పనులు పూర్తి చేయలేదు. ఎప్పటికిప్పుడు పునరావాసానికి సంబంధించి 1400 కోట్లు కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఈ పునరావాసానికి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించలేదు, దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. అధికారులు కనీసం 800 కోట్లు ఉంటే ముందు అక్కడి నుంచి పునరావాసం కల్పించి వారిని అక్కడి నుంచి పంపితే అప్పుడు నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించాడా అంటే నిధులు కేటాయించలేదు. పోనీ నిధులు కేటాయించి నల్లమల్ల సాగర్కు నీళ్లు తెచ్చినా అక్కడి నుంచి సాగర్ నుంచి నీళ్ళు ఎలా వెళ్ళాలి? కాలువల ద్వారా పంట పొలాలకు చేరాలి. మరి దాని ప్రధాన కాలువలు ప్రధానంగా మొదటి దశ, 2వ దశ, 3వ దశ అని చెప్పి దశల వారీగా కాలువలు తవ్వాల్సి ఉంటుంది. మొదటి దశ కాలువలు కూడా జగన్మోహన్ రెడ్డి తవ్వలేదు. అంటే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చినా అక్కడ నుంచి రైతులకు చేరే అవకాశం లేదు. అంటే పూర్తిగా ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పటికిప్పుడుకి రైతులకు నీళ్లు అందటం అసాధ్యం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఏం చెప్పాడో మనం గుర్తు చేసుకోవాలి. ఏం చెప్పాడు? ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడేమో టన్నెల్స్ పూర్తయినాయి కదా, నన్ను మళ్ళీ గెలిపించండి నీళ్ళు ఇస్తాను అన్నాడు. నేను చెప్పలా, ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నేను మళ్ళీ గెలిచిన తర్వాత నీళ్ళు ఇస్తాను అంటున్నాడు. అంటే 5 ఏళ్లలో తన మాట నిలబెట్టుకోలేకపోయాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాస్తవానికి అతి తక్కువ నిధులు ఖర్చు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వంలో దాదాపు 60,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి తిప్పి కొడితే ఈ 5 ఏళ్లలో 15,000 నుంచి 20,000 కోట్లు కూడా ఖర్చు చేశాడో లేదో అనుమానమే. మీకు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, వెలిగొండ ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ ఒక ఉదాహరణ. పోలవరంలో ఎంత పనులు చేశారు? 2% పనులు కూడా పూర్తి చేయాల. అది మొత్తం ఆంధ్రులకే జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టు. పోనీ వెలిగొండ ప్రాజెక్టునన్నా 1 టన్నెల్ పూర్తయింది, 2వ టన్నెల్ సగం అయింది, మిగిలిన టన్నెల్ తవ్వి పునరావాసం కల్పించుంటే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది. ఎందుకంటే ఇంకో 2-3 నెలలు ఆగితే వర్షాకాలం వస్తే ఖచ్చితంగా వాటర్ వస్తుంది ఆ శ్రీశైలం జలాశయానికి, వరద వాటర్. దాని నుంచి నల్లమల్ల సాగర్కు తరలించాలంటే పనులు పూర్తి చేసి ఉండాలి, పునరావాసం కల్పించి వాళ్ళని పంపు ఉండాలి. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అంటే అంతిమంగా దాదాపుగా ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోయినా కేవలం 2వ టన్నెల్ను కూడా వాస్తవానికి మిషనరీతో దాన్ని బోరింగ్ ద్వారా సొరంగం తవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్లో కదా వేసేది, పైన జీవాలు ఉంటాయి. సో వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా, అంటే ఆ ఎన్విరాన్మెంట్ పరంగా కానివ్వండి, లేదా ఫారెస్ట్ పరంగా కానివ్వండి, అటవీ శాఖ పరంగా కానివ్వండి, వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఆ సొరంగాలు వేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు వేయడం కుదరదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత హడావిడిగా కొంతమంది మనుషులను కూడా పెట్టేసి ఆ సొరంగాన్ని తవ్వించే ప్రయత్నం చేసి చివరికి నేను జాతికి అంకితం చేశానని చెప్పి అక్కడ ఒక పైలాను కూడా ఆవిష్కరించడం జరిగింది.
అంటే ప్రాజెక్టులో చేసింది గోరంతా, కానీ ప్రచారం మాత్రం కొండంతా. సో ఈ ప్రాజెక్ట్ చూడండి, ఇది ఒక కొండ కనపడుతుంది కదా, ఈ కొండ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 2 టన్నెల్స్ కూడా ఈ సొరంగాలు అనేవి ఈ కొండ నుంచి కొండలోంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సొరంగాలు ఈ కొండలోంచి దాదాపు 19 కిలోమీటర్ల పొడవు, అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, ఆ 2 కూడా సొరంగాలు కూడా 19 కిలోమీటర్ల పొడవు దాదాపు. సో అందుకనే ప్రాజెక్ట్ అయితే కొంచెం ఆలస్యం అవుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి వచ్చింది, చూద్దాం. వెలికొండంత పెండింగ్, ఆయకట్టుకు నీరిచ్చే ఆస్కారమే లేదు. సుదీర్ఘకాలంగా టన్నెళ్ల తవ్వకంతోనే సరే వాటినే ప్రారంభించిన సీఎం హడావిడి. ఈ టన్నెళ్లలోనూ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. నల్లమల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికీ? పునరావాసానికే ఇంకా 1400 కోట్లు కావాలి. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్నో పనులు. సో ఇది కొండంత పనులు ఉన్నాయి. వాస్తవాన్ని నేను చెప్పింది అదే, జగన్మోహన్ రెడ్డి చేసింది గోరంతా, కానీ ప్రచారం మాత్రం కొండంత చేసుకున్నాడు. కానీ ప్రతిపక్షంలో నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని చెప్పాడు. నేను గెలిస్తే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ పంట పొలాలకు నీరిచ్చే బాధ్యత నాదని చెప్పాడు. కానీ నీరివ్వడం సంగతి దేవుడెరుగు. ఉన్న సొరంగంలో సగం దవ్వి దాన్ని పూర్తి చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ పునరావాసానికి కూడా 1400 కోట్లు కావాలి. అవి కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించలేని స్థితిలో ఉన్నాడు. ఈ 5 ఏళ్లలో పునరావాసానికి 1400 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించలేని పరిస్థితి. మరి తాను ప్రాజెక్టు పూర్తి చేశానని ఎలా చెప్పుకుంటున్నాడో మనకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ పైలాన్ని ఆవిష్కరించాడు చూడండి, జాతికి అంకితం చేసినట్టుగా వాటిని వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల పైలాన్ని ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు చూడండి, ఏమని? మళ్ళీ అధికారంలోకి వచ్చాక వెలిగొండ నుంచి సాగునీరు ఇప్పుడు కూడా తాను ఇస్తానని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు నీళ్ళు ఇస్తానని చెప్పలా. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నీళ్ళు ఇస్తానని చెప్పి నీళ్ళు ఇవ్వలేదనుకోండి, రేపు ప్రజలు చీకొడతారు. తనకు తెలుసు ఇప్పటికిప్పుడు అవ్వడం కుదరదని. కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే అప్పుడు నీళ్ళు ఇస్తాడట జగన్మోహన్ రెడ్డి. ఒక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఒక టన్నెల్లో సగం భాగం తవ్వాడు. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆ పునరావాసం ఇస్తాడు. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆ కాలువలు తవ్వుతాడు. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే అప్పుడు నీళ్ళు ఇస్తాడు మీకు. అంటే జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు త్రాగునీరు అందించాలి అంటే మినిమం 20 ఏళ్ళు పట్టుద్ది. మినిమం 20 ఏళ్ళు పట్టుద్ది. మీరు 20 ఏళ్ళ వరకు ఆగగలను అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి. ఎందుకంటే ప్రాజెక్టులో ఈయన చేసింది ఏమి లేదు. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో మళ్ళీ అధికారంలోకి వచ్చాక వెలిగొండ నుంచి సాగునీరు నేను ఇప్పుడు ఇస్తానని చెప్పట్లా. ఎందుకనంటే సొరంగాల పనులు పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి తవ్విన ఈ సగం సొరంగం చూసారా, దానికి లైనింగ్ పనులు పూర్తి కాలేదు, పునరావాసం పూర్తి కాలేదు. ఒకవేళ నల్లమల్ల సాగర్కు నీళ్లు తెచ్చినా అక్కడ నుంచి పంపడానికి కాలువలు కూడా పూర్తి కాల. వాస్తవానికి మొదటి దశ పనులు కన్నా శరవేగంగా పూర్తి చేస్తే 1,20,000 ఎకరాలకు మొదటి దశలో నీళ్ళు ఇవ్వచ్చు. తర్వాత రెండో దశలో మిగతా 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉంటుంది. మొదటి దశ అంటే ఏంటంటే నల్లమల్ల సాగర్ నుంచి వెళ్ళటానికి ప్రధాన కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆ కాలువల జోలికే పోలా. ఆ కాలువలు తవ్వటం అనేది ఇప్పటికిప్పుడు అయ్యే విషయం కాదు, 1 రోజు 2 రోజులు అయిపోయేది కాదు. వాస్తవానికి ప్రాజెక్టు పనులు ఎలా జరగాలి అంటే ఒక క్రమ పద్ధతిలో జరగాలి. ఒక పక్క సొరంగం తవ్వకం జరగాలి, రెండో పక్క పునరావాసం కల్పించి వారిని వేరొక ప్రాంతానికి తరలించాలి. మూడోది ఏంటంటే ఈ కాలువలు ఏదైతే ఉన్నాయో ఈ సొరంగానికి సమాంతరంగా ఇది జరుగుతున్నప్పుడే ఆ కాలువ పనులు కూడా జరగాలి. అప్పుడు ఎట్ ఏ టైం పనులన్నీ పూర్తవుతాయి. సొరంగం పూర్తయ్యే టయానికి పునరావాసం కూడా పూర్తవుతుంది, అదే సమయానికి కాలువలు కూడా పూర్తవుతాయి. కాబట్టి శ్రీశైలం నుంచి నీళ్లు నల్లమల సాగర్కు వస్తే అక్కడి నుంచి రైతులకు చేరతాయి. సరే మొత్తం కాలువలు కాకపోయినా ప్రధాన కాలువలు తవ్వితే నేను ఇందా చెప్పినట్టుగా 1,00,00,000 ఎకరాలకు ముందు నీళ్ళు ఇవ్వచ్చు. అప్పుడు ఫలితం అనేది ఉంటుంది, రైతులకు నమ్మకం ఉంటుంది. కానీ మిగిలిన సగం కొండలో మిగిలిన ఏదైతే ఇది ఉందో దాన్ని మాత్రమే నేను దవ్వుతాను, సొరంగం మాత్రమే నేను దవ్వుతాను, మిగిలినవన్నీ నాకు సంబంధం లేదు, మళ్ళీ అధికారం ఇవ్వండి, ఇవన్నీ చేతకాని వాడి మాటలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చేసింది ఏమీ లేదు. గోరంత చేసి కొండంతగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ గెలిస్తే, ఈసారి నేను చెప్పాను కదా పునరావాసం ఇస్తాడు, మళ్ళీ గెలిస్తే కాలువలు తవ్వుతాడు, మళ్ళీ గెలిస్తే అప్పుడు నీళ్ళు ఇస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులోకి ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఖర్చు పెట్టే వ్యక్తి కానే కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తేనే వెలిగొండ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుంది. అప్పుడు మాత్రమే 5 ఏళ్ల లోపు ప్రజలకు ఆ రైతులకు నీళ్ళు అందే అవకాశం ఉంటుంది.